హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ వరల్డ్. ఇంకా ఈ వ్లాగ్ విషయానికి వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా తీసానమాట. ఈ రోజు అయితే నాకు కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళు అయితే ఊరు నుంచి వచ్చారు. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఒడిబియ్యం పూసుకోవాల్సి ఉండే అనమాట. ఇంకా దానికోసం అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు. అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఒకే ఊర్లో ఉంటాయి కదా. ఇంకా అందుకని చెప్పేసి మా ఇంటికి వస్తే అక్కడికి వెళ్తుంది, అక్కడికి వస్తే మా ఇంటికి వస్తుంది. ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఒడిబియ్యం పూస్తారనమాట అమ్మ వాళ్ళకి. అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే కోన్ వేయించుకుంటుంది చూసారు. అమ్మ వాళ్ళు ముందు రోజు నైట్ వచ్చారనమాట. ఎందుకంటే నిద్ర చేయాలి కదా ఇక్కడ, అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచి ఇంటికి వచ్చారనమాట. ఉదయం అయితే వాళ్ళకి చాయ్ ఇచ్చాను. చాయ్ తాగేసి ఇంకా అమ్మ కోన్ వేయించుకొని కాసేపు పిల్లల దగ్గర టైం స్పెండ్ చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. మళ్ళీ అమ్మ వాళ్ళు వెళ్ళాక నేను కూడా ఇంట్లో పని చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను. ఎందుకంటే అమ్మకి ఒడి నింపాలి కాబట్టి. నాకు పెళ్ళైన తర్వాత సెకండ్ టైం అనమాట ఇది అమ్మకి ఒడి నింపడం. అయితే తమ్ముళ్ళు కూడా వచ్చుంటే బాగుండేది, కానీ వాళ్ళకి పని ఉందంట, అందుకని చెప్పేసి రాలేదు. అమ్మ నాన్న ఇద్దరే వచ్చారు. వాళ్ళు బియ్యం పోసుకొని రిటర్న్ ఊరు వెళ్ళేటప్పుడు ఎవరినైనా తోడుగా పంపించాలన్నమాట. నేనే వెళ్దాం అనుకున్నాను, అమ్మ వాళ్ళు కూడా రమ్మన్నారు. అంటే అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బియ్యం గిట్ల ఉడకబెట్టడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి. కానీ నాకు ఇక్కడ ఫామ్ దగ్గర పని వల్ల వెళ్ళలేకపోయాను అనమాట. ఇంకా బియ్యం పోసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట అందరము. ఖచ్చితంగా బియ్యం పోసుకున్న తర్వాత దేవుడి దర్శనం అయితే చేసుకుంటారు కదా. మా ఊరి టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం అబ్బాయి, ఎందుకో గానీ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట. టెంపుల్లోకి రాగానే గుళ్ళోకి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట. ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే ఎక్కడికైనా సరే మామూలుగా హడావిడి చేయరు అసలు. మేము గంట కొట్టినామని చెప్పేసి వాళ్ళు కూడా గంట కొట్టాలంట, ఏడుస్తున్నారు. గుడి వెళ్ళినప్పుడైతే ఇంత పెద్దగా లేదనమాట. గుడి చాలా చిన్నగా ఉండే, ఆంజనేయ స్వామి మాత్రమే ఉండే అని అనుకుంటున్నా. ఈ మధ్యనే గుడిని అయితే డెవలప్ చేశారనమాట. నిజంగా చాలా బాగా చేశారు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అందరం కాసేపు గుడిలోనే కూర్చొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా కూర్చొని కబుర్లు పెట్టుకుంటా మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇంకా అందరూ ఉదయమే టిఫిన్ చేశారు కదా, ఫుల్ ఆకలితోనే ఉన్నారు. ఇంకా వంట అయిపోగానే అందరం తినేసాం అనమాట. మేమైతే తిని ఇంటికి వెళ్ళిపోయాం అనమాట, నేను రేణుకా. ఎందుకంటే మేము మళ్ళీ ఫామ్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఫామ్ దగ్గర వరకు ఉంటది. ఇంకా ఉదయం అయితే ఒడిబియ్యానికి లేట్ అవుతుందేమో అని చెప్పేసి తలస్నానం చేసేసి జుట్టు ఆరకుండానే అట్లనే పచ్చినెత్తితోని అల్లుకొని వెళ్ళాను. ఇంకా జుట్టు అట్లనే పచ్చిగా ఉంది కాబట్టి లైట్ హెడ్ఏక్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా జుట్టు ఆరబెట్టేసుకొని ఇంకా మళ్ళీ ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి మేము. ఎండలు అయితే ఘోరంగా కొడుతున్నాయి కదా. ఇంకా ఎండలను గుడికి వెళ్ళొచ్చినాం కాబట్టి కుంకుమ అయితే అట్లనే అంటుకుపోయింది అనమాట. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఫామ్ దగ్గరకి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా కోళ్ళకి మేతలు పెట్టేసుకుని ఈతకైతే వెళ్దాం అనుకున్నాం. ఈ రోజు సమ్మర్ వచ్చిందంటే ఈతలకు వెళ్ళాలనిపిస్తుంటా అనమాట. చల్లగా ఈత కొడుతుంటే ఎంత బాగుంటుంది. రోజు కాకపోయినా అప్పుడప్పుడు వెళ్తుంటాం అనమాట. అదొకటి ఈసారి అయితే పిల్లలకి ఖచ్చితంగా ఈత నేర్పిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా అందుకని ఫామ్ దగ్గర పని అయిపోగొట్టుకుని ఈతకైతే వచ్చేసినాం అనమాట బావి దగ్గర. అసలు నిజంగా ఈ బావి దగ్గర క్లైమేట్ ఎంత బాగుందో చూడండి. బావి చుట్టూ వర్షంలు, మామిడి చెట్టు, నేరేడు చెట్టు ఎంత బాగుందో అసలు చూడడానికి. నేనైతే ఈత కొట్టి చాలా రోజులు అవుతుంది. మళ్ళీ బావిలకు దిగాలంటే భయం వేస్తుంది అసలు. కానీ ఒకసారి నేర్చుకున్న ఈత మళ్ళీ మర్చిపోరంటారు కదా, అది మాత్రం చాలా నిజం. నేను భయపడుకుంటేనే బావిలకు దిగినా గానీ ఈత మాత్రం బాగానే కొట్టినా, ఏం మర్చిపోలేదు. ఈత రాకముందైతే బావిలల్లా చెర్లల్లో నీళ్లు చూస్తేనే కళ్ళు తిరిగేది నాకు, అసలు అక్కడనే పడిపోతానేమో అన్నట్టు. ఈత వచ్చిన తర్వాత అసలు భయమే అనిపిస్తలేదు. పిల్లలకి ఇప్పుడే నేర్పిస్తున్నాం కాబట్టి, స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకైతే బాటిల్స్ కట్టి నేర్పిస్తున్నాం అనమాట ఈత. వాళ్ళకి కొంచెం కాళ్ళు చేతులు ఆడించడం ప్రాక్టీస్ అయ్యి నీళ్ళంటే భయం పోయిన తర్వాత ఆ బాటిల్స్ లేకుండా నేర్పించాలి. ఆల్రెడీ ఫామ్ దగ్గర రోజు డ్రమ్ములో కొడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి భయం అనేది ఏం లేదు. ఇప్పుడు ఈత కొట్టేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మరి ఇంతవరకు వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.